ఈ ఒట్టిమిరపకాయలు ఏమంటారు ఫిలిపిన్? ఎంత తబ్బ అన్న తబ్బ. ఉఫ్. నేను కొంప తీసి డ్యూటీ పడింది ఎట్రసమే. వాళ్ళు ముందు కాఫీ పొడి తీసుకుందాం అని చూస్తే యాడ్ ఉన్నది ఇది వెతుకుతున్నా. ఇక్కడ బోర్డులు కూడా వేసినారు. 20 రియాలంట. 20 రియాలకి 3 సార్లు కొట్టచ్చు అంట. 20 రియాలండి. నేను ఇంకా రియాల్ అనుకునే దొరికినాయి కానీ ఆమెకు 4 కావాలంట. కానీ ఇక్కడ 2 దొరికినాయి. ఆ ముందే అనింది కారం ఉంటే నేను తినలేను వెంకి అని. కారం అయితే తక్కువ వేసిన. టైము 5 వస్తుంది. ఆమె శనిక్కాయ పులిచ్చింది. నిన్న పొద్దున మా మేడం జ్యూస్ కోసం అయితే జ్యూస్ అంగడికి అయితే పంపించింది. చిన్న మేడము దయ్యం ఎవరో లైన్ మీద పెట్టింది బండి. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు మన టిఫిన్ ఫ్రూట్స్ కాయలు, యాపిల్కాయ, 2 కమలకాయలు, ఒక అంటిపండు, ఒక 2 ఖర్జూర పండ్లు, ఎండు ఖర్జూరము. ఈ కాయ పేరు ఏం పేరు నాకు తెలియదు. ఏదో యాపిల్ అంటారు, వాటర్ యాపిల్ ఏదో అంటారు. ఇంక ఈ ద్రాక్ష పండ్లు చాలా రోజులు అవి తెచ్చి అందుకే ఇవి పెట్టుకున్నా. పొద్దున్న టిఫిన్లో కాయలు తింటా అదంట. ఇది వాటర్ యాపిల్ అనుకుంటా. సేమ్ యాపిల్ కాయలో ఉన్నట్టు గింజలు కూడా ఉంటాయి దీనిలో. కాకపోతే ఇది సప్పగా ఉంటుంది, తినబుద్ది కాదు. కానీ వేస్ట్ చేయకూడదని తినేస్తాం. ఈ యాపిల్ కాయ ఒకటి ఇచ్చినారు, అది కూడా పులిపోయినది. ఓయమ్మ లోపల దాకా పోయింది, ఇక్కడ దాకా పోయింది. ఈ గింజలు కొన్ని గింజలు తింటే చచ్చిపోతారంట. అది ఎంతమంది మనకి తెలియదు. యాపిల్కాయలో ఎంత మంచి ఉందో అంత చెడ్డ కూడా ఉండదు. ఈ గింజలు తింటే చచ్చిపోవడం ఏంది నాకు అర్థం కాదు. ఇది మన టిఫిన్ ఈరోజు. ఈ ఊరికి నెట్ అంటే వచ్చేస్తాయి తోళ్ళు. ఇవి బాగుంటాయి, ఓపిక్గా ఒలుచుకొని తినాల్సిన అవసరం లేదు. సరసరా వచ్చిన అంతా ఒక ఈ చర్మం అంతా ఒకేసారి రమ్మని వచ్చేస్తుంది వచ్చిన ఇట్లా వచ్చేస్తుంది. అందుకే ఇష్టం వీటిని సరసరా తినేయచ్చని, టైం వేస్ట్ లేకుండా తీసుకున్నాయి. అంటే ఆయన అడిగినాడు ఏం కావాలని, అవి కావాలంటే ఇచ్చినాడు ఆయన. ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుంది అంతే. ఇలా చూసారా, ఇదే మన టిఫిన్ ఈరోజు. ఇన్ని పెట్టుకున్నా కానీ ఎక్కువ అనిపిస్తున్నాయి, చాలా ఎక్కువనే. ఇవన్నీ తింటే కడుపు నిండిపోతుంది. పుల్లగా కూడా సమిది, చాలా పులుపు ఉన్నాయి. మార్కెట్ పోయినప్పుడు ఆయన వంకాయలు ఇచ్చినాడు. వంకాయలు భలే ఉన్నాయి చూసేదానికి. ఆ వంకాయలు అట్టే ఉన్నాయి, పచ్చడి చేస్తా. ఫస్ట్ ఏమన్నా అడుగుతా, ఏమన్నా చేస్తుందా లేదా వంట. ఏం వంట చేస్తుందంటే చేయను, లేదంటే వంకాయ పచ్చడి. బియ్యం కూడా లేవు, బియ్యం అది. ఈ ఒట్టిమిరపకాయలు ఏమంటారు ఫిలిపిన్? ఎంత తబ్బ అన్న తబ్బ. ఎంత తబ్బ لا عطني رايس، عطني فيه هذا شو فلفل هذا فيه هذا، عطني كم حبة بس مو باودر. ఏబీ రైసా? సో నాకు తెలుసు కదా, ములికియా చేస్తుందంట. ములికియా నేను తిన్నాను. ఒట్టిమిరపకాయలు ఆమెకి ఎట్లా చెప్పాలో అర్థం కాక ఫోటో తీసిన బయటికి. వీళ్ళు ఫిల్ఫిల్ అంటారు. ఈడ పౌడర్ దొరుకుతుంది ఎక్కువ, ఇవి కూడా దొరుకుతాయి. అందుకే ఇవ్వమని చెప్పిన ఒక 5 మసాలు, బియ్యం కూడా ఇవ్వని చెప్పిన. వంకాయ పచ్చడి చేస్తాం. ఒట్టిమిరపకాయలు ఇన్ని దండికి ఇచ్చింది నువ్వు. నేను చెప్పిన ఆమెకి వంకాయ కూర తెచ్చిచ్చమ్మ తింటావని. ఓయమ్మ ఈ అంతా వద్దు సామి అంట. ఏం కాదులేమ్మా, తక్కువ వేయచ్చాలే, తక్కువ వేసి తీసుకొచ్చాలే. లే ముంకిన్ హార్ అంటుంది. రైస్ ఇయ్యే అంట, అయిపోయినాయంట. మెయిన్ పార్ట్ మర్చిపోయినా. ఉఫ్, ఎరగడం మర్చిపోయినా. ఈదు ఎంతలా ఉన్నాయో. ఇది ఒకటైతే సరిపోతుంది. వంకాయ పచ్చడికి అన్నీ అయితే ఉన్నాయి. ఎరగడ మర్చిపోయినా, ఎరగడ కూడా తీసుకున్నా. ఎక్కువ తెల్లగడ్డ వేస్తాను నేను, తెల్లగడ్డ వేస్తే టేస్ట్ వస్తుంది.
నేను కొంప తీసి డ్యూటీ పడింది ఎట్రా సమయం. హలో, ఓకే, డ్యూటీ పడింది. అంటే ఉన్నాను మళ్ళీ వచ్చి చేస్తా. ఇది కూడా మంట పెట్టినా చేద్దామని. ఇప్పుడు వంట చేసుకుందాం అనుకున్నా, డ్యూటీ పడింది. ఏం చేయదు. భిన్న వచ్చే పర్వాలే. కరెక్ట్గా 12 కావచ్చింది ఇప్పుడు. 12 కూడా కావాలా, 11:53. ఒక అర్ధగంట గంట కల్లా వచ్చే పర్వాలే, చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేసిందంటే ఏం చేయలేం. ఆమె ములికే చేసింది, ఇంక ఈరోజు ఫస్ట్ ఉండాల్సిందే. చూద్దాం, నాకు తెలిసి భిన్నానే వస్తుంది అనుకుంటున్నాను. దేవుడి దేవాలి. మేడం నిన్న రాత్రి వచ్చిన కాడికి వచ్చింది, లోపలికి అయితే పోయింది. నన్ను 7:30కి రమ్మనింది రాత్రి. అంటే నిన్న 9కి వచ్చింది కదా, ఆ టైంకి వస్తుంది అనుకుంటా. 7:30 అంటే ఈడికి 8 గంటలకు వచ్చినామంటే అవి 9కి వస్తుంది. కాకపోతే నాకు పోతా ఒక పని అయితే చెప్పింది. కాఫీ పొడి కావాలంట. తమ్మీమి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కాఫీ పొడి, అది ఎత్తుకురానే. ఈ కాఫీ పొడి 200, అది 200 అంట, 100 రియాలు అయితే ఇచ్చింది. పోతా ఎత్తుకొని ఇంకి అనింది. ఇంక 7:30 దాకా పోయి వంట చేసుకొని తిని పోనుకోవచ్చు. ఎట్టా ఈ రోడ్లో పోతున్నా, మాలిక్ రోడ్లో. ఇక్కడ పాండా ఉన్నది, పాండాలో ఒకసారి చెక్ చేస్తా. దీంట్లో ఉంటే తీసుకుంటా. మళ్ళీ అది అదే తమ్మీమి పోవాలంటే అటు దుర్కొని పోవాలా. అందుకే పోతా ఇటు దిగినా. ఈడ అది ఉంది, ఇటు గుద్దుతాడు చూడు ఒకటి, అది ట్రై చేస్తా. ముందు కాఫీ పొడి తీసుకుందామని చూస్తే యాడ్ ఉన్నది, ఇది వెతుకుతున్నా. ఇక్కడ బోర్డులు కూడా వేసినారు, కాఫీ పొడి యాడ్ ఉన్నదా. ఫస్ట్ కాఫీ పొడి తీసుకొని మళ్ళీ పోతుందండి గుద్దేదాన్ని. ఆడెవరో వీడియో తీసేవాళ్ళంటే బాగుంటుంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ ఆమెకు కావాల్సింది లేదే. ఏడుందో ఇక్కడ రకరకాల కాఫీ పొడులు ఉన్నాయి, ఇది ఒక్కటి లేదు. అడిగినా లేవంట, ఊరికి అనవసరంగా దిగిన. ఇక్కడ ఆ తమిళంలో అయితే దొరుకుతుంది. ఇక్కడ దొరక ఉన్నది మిషన్. ఇప్పుడు నుంచో ట్రై చేయాలని ఆశ. దీంట్లో ఎంత వేయాలి డబ్బులు? 1 రియాల్ ఉంటుంది. రియాల్ వేస్తే కిందికి వచ్చేదేమో, కానీ వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరే. ఇక ఎత్తున్నాయే 20 రియాలు అంట. 20 రియాలకి 3 సార్లు కొట్టచ్చు అంట. 20 రియాలు అండి. నేను ఇంకా రియాల్ అనుకున్నా. ఎంత పెద్దది పెట్టి రియాల్లా 20 రియాలు. సరేలే, ఇంకోసారి ట్రై చేద్దాం. అక్కడ కాయిన్ పడే మాయన ఉన్నది బొక్క. ఆ కాయిన్ 1 రియాల్ పెంచే వస్తుంది అనుకున్నాను. అక్కడ ఒక ఆయన అడిగితే 20 రియాలు అంట. 20 రియాలు వేస్తే 3 సార్లు ఆప్షన్ ఇస్తుందంట. 3 సార్లు వస్తుంది కిందికి. ఈడైతే దొరుకుతుంది ఈ మార్కెట్లో. మా మేడం చెప్తుంది, కాఫీ పొడి ఎప్పుడైనా సరే వెంకి నువ్వు మా ఇంట్లో కావాల్సినవి తమ్మీమి సూపర్ మార్కెట్కే పో, అక్కడైతే దొరుకుతాయి అంటది. అయితే 24 అవర్స్ ఓపెన్, 24 అవర్స్ తమ్మీమి. ఒరే కారు వెళ్ళిపోయిందా? ఎవరికి ఇచ్చేసినారు? ఎవరికో తగిలిందా? అదృష్టం బాగుంది. దొరికినాయి కానీ ఆమెకు 4 కావాలంట, కానీ ఇక్కడ 2 దొరికినాయి. లేవు, అయిపోయినాయి. ఆమె ఇచ్చిందే 100 రియాలు. దీంట్లో 4 తెమ్మంటే ఎట్టొచ్చా? ఇది ఒకటి వచ్చి 37.95 అలాలు. కానీ ఎట్టో అక్కడ 2 దొరికినాయి. మంచి పని జరిగింది. రిటర్ను ఎంత 20 చిల్లర వచ్చింది, 24 రియాలు ఎంతో. 4 తెమ్మంటే యాడ్ నుంచి కావాలా. సో ఇదే కాఫీ పొడి. వీళ్ళు తాగేటన్నీ కూడా ఈడే దొరుకుతాయి. ఇంకోసారి ఏడ ఎతకంటే చక్కగా ఇడికి రావాలా. కాఫీ పొడి కావాలంటే ఇక్కడికి వచ్చేయాలి. చక్కగా ఎతకాల్సిన అవసరం లేదు, ఈడైతే దొరికేస్తాయి. టైం 1:30. ఇప్పుడు వచ్చి నా కాఫీ పొడి తీసుకొని ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు పోయి చేసుకోవాలి. దాగే కప్పు ఇదే. రోజు ఈ కప్పు ఒకటి తెచ్చుకుంటుంది, దీంట్లో కాఫీ చేసుకొని వస్తుంది. అది इतना ही नीचे ثلاثة شكلون يجي 4 ما يجي. هذا واحد حبة. شوف كثير فلوس هذه. ايه انا اجيب 2. انا شوف ما في
بعدين رو تميم ايه شنو ما في بس اثنين هنا في ايه ما في ثاني لا ఓకే ముందు నూనె వేయాల్సిన అవసరం లే నూనె లేకుండా వేయించుకున్నాము ఒట్టి మిరపకాయలు కొన్ని ధనియాలు పూసంత జీలకర్ర వేయించుకున్నాం ఈ వాసన భలే ఉంటుంది వేగేటప్పుడు కానీ కొంతమందికి ఘాటు నాకు ఘాటు రాదు కానీ వాసన భలే ఉంటుంది ఇవి వేగేసినవి నేను సపరేట్ తీసుకున్నాను ఇవి చాలా రోజులు అయినాయి కదా వంకాయలు తెచ్చి ఆడికి కొన్ని మెత్తపడిపోయినాయి ఒక 3-4 మెత్తపడిపోయినాయి మా దండిగానే మెత్తపడిపోయినాయా ఇట్టే పెట్టి ఇంకా గబ్బు అయిపోయాయి అన్నీ బాగున్నాయి అసలు చూసేదానికి ఫస్ట్ తెచ్చినప్పుడు ఇలా ఈ మార్గ అయిపోయినాయి ఆడికి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఆ మార్గ అయిపోయినాయి ఇవి మిగిలినాయి సరిపోతాయిలే ఇవన్నీ కట్ చేసుకున్నాం ఇదో ఈ జడిపినాయి అంతే ఇంత చిన్న కాయలతో గుత్తొంకాయలు చేయడం కష్టమే చిన్నవి కానీ భలే ఉన్నాయి ముద్దుగా వీటిల్ని లావుగా కట్ చేసుకోవచ్చు సన్నగా కట్ చేయాల్సిన అవసరం లే కాడలు కూడా రావడం అంత గట్టిగా ఉన్నాయి పిత్తిరేటి కదా అందుకే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది సన్నగా కట్ చేయాల్సిన అవసరం లే అటు కట్ చేసుకుంటే అన్నిటినీ మళ్ళీ పొయ్యి మీద వేసి చూద్దాం ఇంకా పురుగులు గిరుగులు ఏమన్నా ఏం లేదు నీట్గానే ఉన్నాయి కాయ కుల్లలా కానీ మెత్తపడిపోతుంది ఇది రావు వీటిని బంగపడే బదులు ఇటు కోసేది మీరు కాడలు ఎక్కువసేపు బయట పెట్టినా ఇదో కలర్ మారిపోతుంది అప్పుడే కలర్ మారిపోతుంది ఇది అటు కలర్ మారిపోతాయి బయట పెడితే విన్నా పొయ్యి మీద వేసేయాల ఈ కాళ్ళు కొలుచుకుంటా ఉన్నాం అనుకో మళ్ళీ మన మాట ఇవి కలర్ మారిపోతాయి మొత్తం ఇది పోయిందియా ఇది మరి కోస్తానే తెలుస్తున్నాయి ఇది పోయిందా పోలా గింజ ముదురుతుంది అంతే ఇవైతే కట్ చేసిన ఈ వేసేద్దాం పొయ్యి మీద లేకపోతే నల్లగా అయిపోతున్నాయి చూసారా ఇప్పుడు కట్ చేసిన అప్పుడే చూడేట్ అయిపోయినాయా అందుకే వీటిని కట్ చేసి నీళ్ళల్లో వేయాలేమో అప్పుడు కలర్ మారకుండా ఉంటుంది ముందు ఎత్తుకొని పొయ్యి మీద నూనె ఎక్కువ వేస్తున్నాయి ఎందుకంటే కాయలు తెల్లి కూడా దీంట్లోనే వంకాయలు ఈ వంకాయలతో నిండిపోయింది ఈ కళాయి దీంట్లోనే తెల్లగడ్డ బాగా వేగినాక మళ్ళీ ఈ టమాటాలు ఎర్రగడ్డలు వేసుకున్నాం ఇది ఇప్పుడు కళాయికి నిండిపోయింది అది ఒకరోజు మగ్గినాయి అంటే మొత్తం కిందికి వెళ్ళిపోతాయి సేపు మగ్గదండి ఏదో మగ్గినాయి పచ్చడి ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా తిన్నారా ఎంత ఉన్నదో ఎప్పుడు వేగేది ఇది సపరేట్ వేయించుకునే బాగుంది అనవసరంగా తెలుసు సరేలే ఎంత కూడా దీంట్లోనే ఏం చేద్దాం సపరేట్ వేసింటే బాగుంది వంకాయ ఏమో వేగిపోయింది వంకాయ తెల్లగడ్డ రెండు వీటిని కూడా మూట పెట్టి మగ్గనిద్దాం ముందు ఇవి కొట్టుకున్నాం మిక్సీలో ఎందుకంటే ఇది పెద్ద మిక్సీ అదే గిన్నె ఇవేమో కొన్ని ఉన్నాయి ఇవి మెదుగుతుందా లేదా ఇంతకుముందు ఉన్న మిక్సీ బాగుంది తోఫీ కూడా తీసేసుకున్నాడు దాన్ని ఇది అతకమైన కింద దీనికి గానులకి మెత్తగా లబ్బర్ ఏమన్నట్టున్నది ఇది మామూలుగా చెప్తే మాట వినదా ఇందుకే కొట్టిన ముక్కలా పొడి అయింది నీళ్ళు నేద్దాం అయ్యింది కాయలు కూడా
ఏం చేసాను చూడు, అన్నీ మళ్ళీ సపరేట్ తీసేసిన. మీరు సపరేట్ ఎంచుకోండి. అంటే తక్కువ ఉంటే ఏం కాదు, ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను సపరేట్ ఎంచుకున్న బాగుండు. ఇప్పుడు అన్ని ఏర్పంచి తీసిన దాంట్లోంచి, కళాయిలోంచి. అవి ఏగుతూనే ఉన్నాయి. ఇంకా వాటికి స్థలం సరిపోలే, అందుకే ఏగలా అవి. ఇప్పుడు ఏగుతాయి బాగా. ఇవి కూడా వేసేసి మిక్సీ పెడతాం. ఇది ఆడ తగులుకుంటుంది. దీంట్లో నీళ్ళు పోయాల్సిందే, నీళ్ళు వేయకపోతే తగులుకోవాలి. జ్యూస్ మిక్సర్ తీసుకొచ్చి పచ్చడి చేర్చట. అయితే తగులుకుంటే మాత్రము భలే వస్తుంది మెత్తగా పచ్చడి. కొద్దిగా నీళ్ళు ఉంటే గట్టిగా తగులుకుంటుంది. అదే మా నీళ్ళు వచ్చినాయి మాట అనేది. ఇవి అయితే మెదిగినాయి, అవి కూడా వేసేద్దాం. టమాటాలు, ఎర్రగడ్డలు తగులుపక్క అవి సపరేట్ చేసినా కాబట్టి ఒకరో ఏగినాయి. ఇదే లాస్టింగ్. ఉప్పు వేయాలి, ఉప్పు మర్చిపోతాం. మళ్ళీ పక్కనే పెట్టుకోండి ఉప్పు. అయ్యే మెదిగిపోయినాయి వంకాయలు, అయ్యే తెల్లగడ్డలు. ఇవి మెదిగితే ఓ అమ్మ గిన్నె నిండిపోయింది. ఇదే ఎట్ వస్తుందో టేస్ట్. ఇంట్లోనే ఒక ఉప్పు వేద్దాము. ఏమే అబ్బా మెదిగిపోయింది. ఇది మన పచ్చడి చూసారా. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అమ్మ ఉంటుంది. ఉప్పు సరిపోలేదు అనుకుంటున్నా, అందుకే ఒకరో వేస్తాను. దీనికి కాంబినేషన్ ఆమ్లెట్ ఉండాలా, ఆమ్లెట్ కూడా వేస్తా, ఇంకా బాగుంటుంది. అప్పుడు ఒకరో పచ్చడి కద్దాము. తినలేదో. కారం అయితే ఏం లేదు, బాగానే ఉంది. చూడాలమ్మ తింటా, అందుకే ఒకరో ఇచ్చాను. మనం అంటే తినొచ్చు, ఒకవేళ ఆమె తినకుండా పారేచ్చా, అందుకే ఒకరో పెట్టి. ఆ ముందే అనింది కారం ఉంటే నేను తినలేను వెంకి అని. కారం అయితే తక్కువ వేసిన, ఇంత తక్కువ ఫస్ట్ టైం. అయినా కూడా కారం ఉంటుందా నాకు తెలిసి. అక్కిల్ సాల్సో రైసా అవు లే మూడు నిమిషాలు ఇది రాదు తానే. ఓకే పోయి ఆమ్లెట్ వేసుకొని తోఫీ పోయి లేడు బాబు, తోఫీ పోయిన వెళ్తూ ఉంటాయి. ఎడుకోపోయినాడు వాళ్ళ మేడం వచ్చిందా, ఇంకా బంగారం చెప్పినట్టు చెప్తుంది. ఇంకా టైం 2:45. ఆమె ఏమనుకుందంటే మొన్న శనిక్కాయల పచ్చడి ఇచ్చినా కదా, అదేనా ఇది అని అడిగింది. అది కాదమ్మా, ఇది వేరేది అని చెప్పిన. నేనైతే ఆమ్లెట్ కూడా వేసుకున్నా, దీనికి బాగుంటుంది కాంబినేషను. పచ్చడి ఈ విధంగా మిక్సీలో కాకుండా రోట్లో కొడితే ఇంకా బాగుంటుంది. ఈ మిక్సీలో కొట్టినా కాబట్టి జ్యూస్గా ఉన్నది, ఇది మెత్తగా కనిపిస్తుంది. అంటే చూద్దాం. దండి ఉన్నది, ఈడ కూడా ఉన్నది పచ్చడి, ఈడ కూడా ఉన్నది. బాగానే వచ్చింటుంది అనుకుంటున్నా. కారం లేకుండా ఉండే చాలు, ఎందుకంటే ఆమె తినాలి కాబట్టి. బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా ఉప్పు పడాలి, సప్పగా ఉంది. ఒక్కరో ఉప్పు వేసుకుంటే సెట్ అయిపోతుంది. దీనికి చాలా బాగుంది. ఆమ్లెట్కి, వంకాయ కూర, వంకాయ పచ్చడికి. టైము 5 అవుతుంది. శనక్కాయ పూలు ఇచ్చింది. శనక్కాయ పూలు, మిరపకాయలు అన్నీ వేయించి వేసింది. పప్పు తీయకుండా అట్టే పెట్టింది. నేను కాఫీ తాగుదామని బ్లాక్ కాఫీ చేసుకున్నా. తాగుతానే ఆమె ఫోన్ చేసింది. ఇది ఇచ్చింది శనక్కాయ పూలు. నూనె ఉన్నాయి, ఆరబెట్టలు అట్టే ఇచ్చినట్టుంది. కొద్దిసేపు ఆడినాయంటే బాగుంటాయి. పచ్చిమిరకాయ కూడా వేసింది, మసాలా పచ్చిమిరకాయ.
మసాలా శనక్కాయ చేసింది. కొద్దిసేపు ఆరినే అది ఇంత. నేనైతే అన్న ఇది తెచ్చినాడు కదా, ఈ లడ్డు అయితే చాలా బాగున్నది టేస్ట్. ఈ లడ్డు ఆ కాఫీ తాగుతానే ఆమె పిలిచింది, ఆమె వినా. నిన్న పొద్దున మా మేడం జ్యూస్ కోసం అయితే జ్యూస్ అంగడికి అయితే పంపించింది చిన్న మేడము. ఆ 2 జ్యూసులు ఎంత అయినాయో కామెంట్ చేసేయండి. టైం 7 కావస్తుంది, 6:55 అయింది. ఆమె 7:30కి రమ్మనింది. నేను 7:30కి బయలుదేరదాం అనుకున్నా. కొద్దిగా భిన్నా బయలుదేరదామని చెప్పి 6:55కే బయలుదేరినా. కరెక్ట్గా 6:55 అయింది. మేడం ఉండే లొకేషన్కి అయితే వచ్చేసిన. 7:25 కల్లా వచ్చేసిన. భిన్నా వచ్చేసిన. లేట్ అవుతుంది అనుకున్నా. లేట్ అవుతుందని భిన్నా బయలుదేరినా, కానీ భిన్నా వచ్చేసిన. ఇక్కడ పార్కింగ్ ఉన్నది బా, కరెక్ట్గా గేట్ దగ్గర ఉన్నది బా. కాబట్టి వీళ్ళు ఎవరో లైన్ మీద పెట్టినారు బండి. ఆడ ఉంటుంది ఖచ్చితంగా బండి, ఆడబండి కానీ ఆడవాళ్ళ బండి కానీ. లేట్ అవుతుందని భిన్నా బయలుదేరినా. ఏమో భిన్నా వచ్చేసిన. దయ్యమా ఎవరో లైన్ మీద పెట్టింది బండి. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, కరెక్ట్గా 8:42. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక లొకేషన్ బాగుంది మేడం. తీరా ఆడిపోయేటప్పుడు వద్దులే వెంకి మళ్ళీ వెళ్ళిపోయి ఇంటికి అని. తీరా దగ్గరికి వచ్చేసిన, వద్దులే వెంకి మళ్ళీ ఇంటికి బాగానే. అందుకే లేట్ అయింది, లేకపోతే ఇంకా భిన్నా వచ్చేసింది. 8కే వచ్చేసింది బయటికి మేడం. ఇందరితో మన డ్యూటీలు అయితే అయిపోయినాయి. ఖతం. గుడ్ బై. బై బై. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై. గుడ్ నైట్.